2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. 30,000 సంపాదించే వ్యక్తి 3,00,000 అవకాశాన్ని చూడాలి అని అంటే ఎలా అండి? 30,000 తక్కువ జీతమేం కాదు. బట్ అందులోంచి కూడా మనం ఇంప్రూవ్ అవ్వాలి అనే మైండ్ సెట్తో ఉన్న డబ్బు ఎప్పుడు పెరుగుతూ ఉండాలండి. స్టెప్ బై స్టెప్ వెళ్తుండాలి. ఎవరైనా అట్లా ఉంటే ఓకే. నేను వేరియస్ ఫార్ములాస్ చెప్తుంటాను కదా, ఏదో ఒక్క ఫార్ములా క్లిక్ అయ్యి ట్రై చేయకపోతారా, ఏదో ఒక వాళ్ళ జర్నీలో ఆయన మంచి విషయం చెప్పాడు అని అనుకోపోతారా అనే మంచి ఉద్దేశంతోనే చెప్తున్నా. సో ఒక ఫార్ములా ఉంటుందండి దీనికి. 1 person 1 offer 1 skill ఈజ్ ఇంప్రూవ్మెంట్ అంటారు. 1 person 1 offer 1 skill. ఈ 30,000 జీతం వచ్చేవాళ్ళు ఆ 10-15 సిక్ లీవ్ పెట్టామా, సిఎల్ పెట్టామా, బయోమెట్రిక్ వేసామా, ఇందులో ఉండేవాళ్ళు దాటి బయటికి రావడానికి ఓకే, ఒక్క పర్సన్ మీ లైఫ్లో చేంజ్ అవ్వాలండి. సమ్వేర్ మీరు కనెక్ట్ అవుతున్న పీపుల్ ఓకే, అవే రొటీన్ థింకింగ్, అవే డబ్బా థింకింగ్లో ఉన్న వాళ్ళ నుంచి బయటపడాలి. ఒక్క కొత్త పర్సన్ని మీరు ఫాలో అవ్వడం స్టార్ట్ అవ్వండి. హూ విల్ చేంజ్ యువర్ థింకింగ్. మీ మైండ్ సెట్ అని మార్చాలి. అరే నేను నెలంతా కష్టపడేది రోజుకి 1,000 రూపాయల, ఈ రోజులో 1000కి ఏమొస్తుందబ్బా, నేను ఎట్లా మారాలి అనే ఆలోచన తెప్పించగలిగే వ్యక్తులతో తిరగండి. ఒక్క పర్సన్ మన లైఫ్ మారుస్తాడు తెలుసా, ఆలోచన విధానం మారుతారు. మా గురువుగారు అట్లా మార్చారు మమ్మల్ని. ఒక్క పర్సన్ దే విల్ చేంజ్ అవర్ థాట్ ప్రాసెస్. థాట్ ప్రాసెస్ చేంజ్ అవ్వడమే డబ్బు, సమృద్ధి, హెల్త్, వెల్త్, ప్రాస్పెరిటీ అన్నీ. సో అలా ఒక 1 person, అలాంటి పర్సన్ని మీరు ఫాలో అవ్వడం స్టార్ట్ కావాలి. వేర్ హూ ఈజ్ బిజినెస్లీ ఇంటెలిజెంట్, లేకపోతే వర్క్ వైజ్ ఇంటెలిజెంట్, సమ్వేర్ ఆ బిజినెస్ ప్యాటర్న్స్లో ఇంటెలిజెంట్ ఉండేవాడు 1 person. సెకండ్ ఈజ్ 1 skill ఓకే. ఏదైనా స్కిల్ యూ కెన్ డెవలప్ 1 skill తీసుకుని ఆ స్కిల్ని ఇంప్రూవ్ చేయడం స్టార్ట్ చేస్తే నీ 30,000 3,00,000 అవ్వడం చాలా ఈజీ. స్కిల్ ఆర్ ప్రోడక్ట్, ఒక్క ప్రోడక్ట్ పట్టాలండి, దానివల్ల వస్తుంది మనకు డబ్బు ఓకే. అండ్ 1 offer, ఎక్కడో ఒక ఆఫర్ మనము అబ్బా చూద్దాంలే, చేద్దాంలే, అవునా కాదా, ముందుకు వెళ్దామా వెనక్కి వెళ్దామా అని ఉంటుందండి. ఆ ఆఫర్లోనే మన జీవితం మారే మలుపు కూడా ఉంటుంది. ఒక్క ఆఫర్, ఆ ఆఫర్ నేను చూశాను ఎంతోమంది. ఆ టైంలో అది మొన్న ఈ ఎల్పిజి షార్టేజ్ జరిగిందండి. అవును. ఆ టైంలో ఒక ఆయన నా దగ్గరికి ఇట్లాగా దీని ఫ్రాంచైజీ కోసం ఉంది సార్, తీసుకోనా అని అడిగాడు. అది ఎల్పిజి షార్టేజ్కి రాక ఒక 2 months 3 months ముందు ఓకే. అదేదో ఫ్రాంచైజీ దాన్ని ఏదో తీసుకున్నారు అండ్ ఆ టైంలో భలే సంపాదించాడు. సో ఒక్క ఆఫర్ ఇలా తిప్పుతుందండి మైండ్ని. ట్రూ సార్. నేను ఎగ్జాంపుల్ అందరికి అవసరం ఆ టైంలో ఎంత అవసరం అండి అవసరం అంటే నిజము కూడా అంతే. మనకు కూడా తీసుకున్నారు అసలు. ఎగ్జాక్ట్లీ మన జీవితాన్ని ఇట్లా తిప్పుతుందండి ఒక ఆపర్చునిటీ. ఆ ఆఫర్ కళ్ళ ముందు కనిపిస్తుంటే చాలామంది మనకెందుకులే, ఇప్పుడు ఎందుకులే అని కూర్చుంటారు. జీవితం మారేవి కూడా ఆ క్షణాల్లోనే. గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఆ టైంలో అన్నెసెసరీ మొరాలిటీలు పెట్టుకుని అనవసరమైన బద్ధకానికి పోయి ఇప్పుడు ఎందుకులే, చూద్దాంలే, ఇంకా డెవలప్ అయినప్పుడు చూద్దాంలే అని. నిజంగా ఎంత దురదృష్టం వెంటబడుతుందంటే బద్ధకం వాళ్ళకి, వాళ్ళు ట్రై చేసినా అవ్వదు. అత్యాశ పడ్డవాడికి అవ్వదు. కక్కుర్తి పడిపోయి ఇంకా తీసుకోవాలనుకున్నాడు. అది ఆ టైంలో ఆఫర్ నాకు కనిపించు అనే ఒక బ్యూటిఫుల్ జోన్లోకి వెళ్ళినప్పుడు కళ్ళ ముందర ఆపర్చునిటీ కనిపిస్తుందండి. కనిపించినప్పుడు ఆ డోర్లోకి ఎంటర్ అవ్వడం మన శక్తి. ఇలాగ ఆపర్చునిటీ. సో 1 offer 1 skill 1 person మన జీవితాన్ని ఇట్లా మలుపు తిప్పుతాడు. అది మంచిగా చెడుకా మన చేతుల్లో ఉంటుంది. మనం మాత్రం 30,000 ఉంటే ఈ 30,000 మైండ్ సెట్ నుంచి నేను బయటపడబోతున్నా అనే ఒక గ్రూవ్లోకి వెళ్ళాలి. 30,000 నుంచి 35 వస్తే బాగుండు, ఈరోజు వెళ్ళి డబ్బులు అడుగుతా, మా ఓనర్ని పైసలు అడుగుతా, ఇందులో ఉంటారు. ఎంత ఇస్తాడు రా ఓనర్ నీకు, పోనీ ఇచ్చిండే పట్టు, ఎంత పెంచేస్తాడు, 1,00,000 రూపాయలు 2 లక్షలు చేస్తాడా, అక్కడే ఉండిపోతాం. నీకు వెంటబడే 2 ఇస్తాను రా ఉండిపోరా అనేటట్టు ఉండాలి. అవును. మనం ఎలా ఎదగాలంటే ఆ 30,000 ఇచ్చే ఓనర్ కూడా నీకు 2 lakhs ఇస్తారా బాబు, నా దగ్గరే ఉండు అనేటట్టు ఉండాలి. అది కదా గెలుపు అంటే, అది కదా సక్సెస్ అంటే. ఎంతసేపు 30,000 ఇచ్చాడు, నాకు ఓ రోజు ఎక్స్ట్రా ఇస్తే బాగుండు, ఇంకో 1,000 ఇస్తే బాగుండు, బోనస్లో ఆ పేపర్లో జుట్టు ఇంకో 500 ఇస్తే బాగుండు. ఇందులో ఆలోచించే ఈ మైండ్ సెట్లో ఉన్నవాళ్ళు ఆ 30,000కే ఉండిపోతారు.
వాడు నాకు ఇవ్వడం కాదు బాస్, నేను వెళ్తా అంటే వెంటబడి డబ్బులు ఇచ్చి బ్యాగులు ఇచ్చి పంపిస్తారు. అట్లీస్ట్ మైండ్లో అయితే అనుకోవచ్చుగా, మైండ్ సెట్ అయితే మారచ్చుగా, మైండ్ సెట్ అయితే మనదేగా. ఇది మార్చడం రావాలి అంటే నేను ఇదే రోజు చేస్తున్న రొటీన్లో 1 గంట 2 గంటలు తీసి సమ్వేర్ ఐ విల్ ఇంప్రూవ్ అనే దాంట్లోకి వెళ్ళాలి. డబ్బు స్కిల్ ద్వారా 1 person 1 skill అండ్ 1 స్మాల్ ఆఫర్లో ఉంటుంది. ఇది తెలుసుకోగలిగితే, ఈ ఫార్ములా తెలుసుకోగలిగితే, ఇది మైండ్ సెట్లో ఎప్పుడైతే క్లియర్గా ఆ ట్రాఫిక్ క్లియర్ అయిపోతుందో అప్పుడు వస్తుందండి ఆపర్చునిటీ. మైండ్లో క్లియర్ అయిపోవాలి, ఆ పాత్వే అంతా ఎంటీడ్ అవుట్ అయిపోయి ఇన్హిబిషన్స్ లేకుండా, ఈగో ఫియర్ డెత్ అయిన రోజున, ఫియర్ డెత్ అంటారు, అంటే భయం అనేది చచ్చిపోవాలి మన శరీరంలో, అలా చచ్చిపోయిన రోజున వస్తుందండి ఆపర్చునిటీ. అంతవరకు అది చిన్న గేమే ఎవరికైనా సరే. ఇప్పుడు నాకు కూడా అంతే, కొన్ని నా మైండ్లో నా భయాలు ఉంటాయి, ఆ దాటి పైకి వెళ్తే ఇంకో భయం, ఇంకో లేయర్. సో భయం ఉంటూనే ఉంటుంది మనిషికి. అది దాటుకుంటూ పైకి పోవడమే లెవెల్ అండి. ఎవరైతే ధైర్యంగా అడుగు ముందుకేస్తారో 1 person 1 offer and 1 skill చేంజ్ చేస్తుంది మిమ్మల్ని. ట్రై చేసి క్రాస్ చెక్ చేయండి. నేను చెప్పే మాట ఊరికే నమ్మద్దు, క్రాస్ చెక్ ఇట్ ఎవ్రీవేర్. ఒక్కసారి ఎవడైనా డెవలప్ అయిన వాడికి ఏం స్కిల్ ఉందిరా, మాటలు మస్తు చెప్తాడ్రా, స్కిల్ నిజంగా అండి. పీపుల్ స్కిల్, సోషల్ స్కిల్, పర్సనాలిటీ స్కిల్, పబ్లికేషన్ స్కిల్స్, మన పబ్లిసిటీ స్కిల్స్, 1 skill డెవలప్ ఇట్. దాంతో అవుతారండి, అవుతారు ఖచ్చితంగా. అవును. సో అది డెవలప్ చేయాలి. అది ఎప్పుడు వస్తుంది, మన మైండ్ ఈజ్ ఇన్ దట్ జోన్. లేకపోతే ఆ 10 మంది ఎలకలతో తిరిగినప్పుడు ఎలకలాగే ఉంటాం. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ లయన్ యూ షుడ్ లూజ్ ఎన్ అపెటైట్ ఫర్ ర్యాట్స్ అంటారు. నువ్వు పిల్లిలా ఉండి ఎలకల్ని చంపుతుంటే నువ్వు పులి కాలేవు. అవును. నువ్వు ఆ ఎలకల్ని తినడం అనే ఒక దాని నుంచి బయటపడ్డ రోజు నువ్వు పులవుతావు. యూ షుడ్ లూజ్ యువర్ అపెటైట్ ఫర్ ర్యాట్స్. ఈ చిన్న నేను దాటి వెళ్తున్నా బయటికి అని తెలివిగా దిగాలి, మొండితనంతో కాదు, మూర్ఖత్వంతో కాదు. అందుకే మైండ్ బ్యాలెన్స్డ్ ఉండాలి. నేను ఏదో చేస్తా అని ఉన్నది పోగొట్టుకోవడం కాదు, ఉన్న 30,000 వదిలిపెట్టుకోవడం కాదు. బట్ అది చెయ్యడానికి నీ మైండ్ ఓపెన్ అయి ఉంటే 30,000 క్యాన్ బికమ్ 3 lakh, 30 lakh, 3 crore. అది స్టెప్ అండి వస్తుంది. దానికి నువ్వు అట్లీస్ట్ ఆ దారి వేసావా లేదా, ఆ పాత రెడీగా ఉంటే నీకు అన్నీ వస్తాయి ఆపర్చునిటీస్. మీరు ఇందాక చెప్తుంటే నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. యా, సింహం ఎప్పుడూ కూడా అడవిలో ఉన్న ఏనుగుని చూసి భయపడదండి, అంటే దాని సైజుని చూసి భయపడదు. దాని స్ట్రాటజీ దానికే ఉంటుంది, సింహానికే ఉంటుంది. అబ్సల్యూట్లీ. నిజంగానే అంటే ఆ పరిధిలో ఉన్నప్పుడు ఆ పరిధిని మాత్రమే మనం చూడగలుగుతాము. ఎప్పుడైతే మన పరిధికి సంబంధించినటువంటి అన్లిమిటెడ్ లోపల ఉన్న పొటెన్షియల్ మనం చూడగలుగుతామో, అంటే కొంతమంది చూసి భయపడిపోతారు, అమ్మో అనుకునేటువంటి భయం. అసలు ఏం చేయకుండానే, అవును, మొదలెట్టకుండానే, అరే ఏమైతే జీవితం, చిన్న జీవితం, ముందుకెళ్ళాలి, అడుగేయాలి, ఏమవుతుంది లైఫ్లో, యూ జస్ట్ హ్యావ్ టు ట్రై. మహా అయితే 10 మంది ఇట్టుకుంటారు, అంత గెలవాలి కదా. అదే సార్, అంత పెద్దగా ఒక మనిషి ఆలోచన స్థాయిని అంటే స్టెప్ బై స్టెప్ కట్ చేసుకుంటూ పైకి రావాలి అని అంటే ఎలా, ఏ విధంగా చూడాలి, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? దానికి నేను కౌళ సూర్య సాధనలో మన మైండ్ ఎక్కడ స్టక్ అయి ఉంది, ఏ గ్రహ ప్రభావం వల్ల మనం అలా స్టక్ అయిపోయి ఉన్నాము. గ్రహాలంటే అక్కడెక్కడో కాదు, ఇక్కడ మనని పట్టుకుంటున్న 9 types ఆఫ్ మైండ్ సెట్స్, అందులోంచి ఎలా బయటికి రావాలి, అండ్ దాని తర్వాత ఏ మెడిటేటివ్ జోన్లోకి వెళ్తే మన మైండ్ రమిస్తుంది అండ్ బ్యూటిఫుల్గా వస్తుంది అనే దాని మీద నేను కౌళ సూర్య సాధన నేర్పిస్తాను. ఈ August 31st ఉంది, బ్యూటిఫుల్ సెషన్. మార్నింగ్ 6 to 7 ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది, మీ ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చు, మెడిటేషన్ నేర్చుకోవచ్చు. నేను ఇనిషియేట్ చేస్తాను. మంచిగా సాధన చేసుకుంటూ ఆపర్చునిటీస్ని వెతకండి, ఎందుకు దొరకదో చూద్దాం. ఫ్యాంటాస్టిక్ అండి, థ్యాంక్ యూ అండి. Yeah. కౌళ సూర్య సాధన మీ మైండ్ని ఓపెన్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం. August 31st నుంచి స్టార్ట్ అవుతోంది. ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.